వివేక హత్య కేసు విచారణలో భాగంగా జరిగిన ఈడీ సోదాలు రాజకీయంగా దుమారాన్ని రాజేస్తున్నాయి. డిఎస్సీ అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించడానికి ఈడీ సోదాల్ని వైసీపీ ఆరోపించింది. అయితే జగన్ కి సీబీఐ పేరెత్తే అర్హతే లేదు అంటూ మంత్రి సవిత కౌంటర్ ఇచ్చారు. మరొక వైపు సీబీఐ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశామని వెల్లడించింది ఈడీ. ఎంపీ అవినాష్ నివాసంలో లెక్క చూపని 24 లక్షల రూపాయలు సీజ్ చేసి 2 బ్యాంక్ లాకర్ల తాళాల్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఏపీ తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. పులివెందుల హైదరాబాద్ లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాలపై వైఎస్ మనోహర్ రెడ్డి స్పందించారు. ఈడీ అధికారులు రాగానే అవినాష్ కి ఫోన్ చేసి ఇంటి తాళాలు తెరిచారని అన్నారు. ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు అడిగారని చెప్పారు. ఈడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అన్నారు. మీ పేరు వివేక కేసులో ఉందా అని అడగ్గా ఉంటే ఉండొచ్చని సమాధానం చెప్పారని అన్నారు మనోహర్ రెడ్డి. ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలను వైసీపీ నేతలు ఖండించారు. డిఎస్సీ అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలని ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై జగన్ సీబీఐ విచారణ కోరడంతోనే ఈడీ ఎంట్రీ ఇచ్చిందన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇది 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే డిఎస్సీ ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకుండే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. వివేకానంద రెడ్డిని నరికి చంపిన ఆ గొడ్డలి ఎవరిదో తేలే టైంలో ఎంక్వైరీని ఎందుకు అడ్డుకుంటున్నారో కూటమి నేతలు సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి గారిని హత్య కాబట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనేకమైన సిట్టు విచారణ జరిపింది. సిట్టు కాదని మళ్ళీ సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది. ఇంకా ట్రయల్ చేద్దాము అని అంటే ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి గొడ్డలి ఎవరిది అని తేల్చేదానికి ఎందుకు భయపడుతున్నారు? మరోవైపు జగన్ కు సీబీఐ పేరు ఎత్తే అర్హత లేదన్నారు మంత్రి సవిత. సునీత సీబీఐ దర్యాప్తు కోరినప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. డిఎస్సీపై చర్చకు పిలిస్తే జగన్ రాలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం ఉందా? మహిళలన్నా గౌరవం లేదు, చట్టం అన్నా గౌరవం లేదు, సిబిఐ అన్నా గౌరవం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వైఎస్ సునీతమ్మ గారు సిబిఐ కావాలన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడు? మేము ఎక్కడికైనా రెడీ, మేము అసెంబ్లీలో చెప్పాం, కౌన్సిల్లో చెప్పాం. మరోవైపు వివేక హత్య కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. హైదరాబాద్, కడపలో 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, సీబీఐ ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశామని వెల్లడించింది. ఎంపీ అవినాష్ నివాసంలో లెక్క చూపని 24 లక్షలు సీజ్ చేసి 2 బ్యాంక్ లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. నెల రోజుల ముందే వివేక హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి వెల్లడించారని, దేవిరెడ్డి శంకర్ రెడ్డి 40 కోట్లు ఆఫర్ చేశారని ప్రస్తావించింది. 40 కోట్లలో వాటాగా 5 కోట్లు ఇస్తారని దస్తగిరిని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టారని ప్రకటనలో తెలిపింది. మొత్తానికి వివేక హత్య విచారణలో భాగంగా ఈడీ జరిపిన సోదాలు చర్చనీయాంశంగా మారాయి.